హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం హెల్తీగా ఇంకా టేస్టీగా బ్రౌన్ రైస్తో కట్టె పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినడానికి చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. బ్రౌన్ రైస్ పొంగల్ తయారు చేసుకోవడానికి నేను 1 కప్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. రైస్ని ఒక బౌల్లో వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకుని మినిమం గంట పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఒక 2 గంటలైనా నానబెట్టండి. నేనైతే ఒక 1 అవర్ పక్కన పెట్టుకున్నాను. ఇంతలో ఒక బౌల్ తీసుకుని మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ పెసరపప్పు వేసుకుని పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన పెసరపప్పు పక్కన పెట్టి ముందుగా నానబెట్టి పెట్టుకున్న బ్రౌన్ రైస్ని మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకోవాలి. బ్రౌన్ రైస్ బాగా నానితే తొందరగా ఉడుకుతుందండి, లేదంటే ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు పొంగల్ తయారు చేసుకోవడానికి కుక్కర్ తీసుకుని ఇందులో నానబెట్టి పెట్టుకున్న బ్రౌన్ రైస్ వేసుకోవాలి. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకుని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/4 స్పూన్ మిరియాలు వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసి వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో 5 కప్పుల వరకు వాటర్ వేయండి. ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం నార్మల్ రైస్తో పొంగల్ చేసేటప్పుడు 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. అదే బ్రౌన్ రైస్తో చేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఎందుకంటే బ్రౌన్ రైస్ కొంచెం గట్టిగా ఉంటాయండి, ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి వీటన్నింటినీ బాగా వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కలిపేటప్పుడు ఇది చూడడానికి కాస్త పలచగా ఉన్నట్టు అనిపిస్తుంది, చల్లారితే మాత్రం గట్టిగా అయిపోతుందండి. ఇలా పొంగల్ ఎప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పోపు మొత్తం వేసుకుని ఒకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా బ్రౌన్ రైస్తో కట్టె పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో. తినేటప్పుడు మీకు నచ్చితే కాస్త నెయ్యి వేసుకోండి. డైట్ చేసేవాళ్ళు నెయ్యిని అవాయిడ్ చేయొచ్చు. నేనైతే నెయ్యి వేసుకుని తింటానండి. ఇలా తింటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, బ్రౌన్ రైస్తో చేసిన ఈ కట్టె పొంగలి వారంలో 2-3 సార్లైనా బ్రేక్ఫాస్ట్గా తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.